హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ప్రీవియస్ వీడియోలో ఆర్థికపర సంబంధాలు, పరిపాలనపర సంబంధాలు, అదేవిధంగా శాసనపర సంబంధాలు అనే అంశాలను నేర్చుకుందాం. వీటితో పాటుగా మనం ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై అధ్యయనం కోసం వేసినటువంటి వివిధ కమిటీలు, కమిషన్లలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో మొదటి పరిపాలన సంఘం, మొదటి పరిపాలన సంస్కరణల సంఘం, అదేవిధంగా రాజమన్నార్ కమిటీ, దానితో పాటుగా ఆనందపూర్ సాహెబ్ తీర్మానం అండ్ వెస్ట్ బెంగాల్ మెమోరాండం అనే అంశాలను నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం సర్కారియా కమిషన్, దానితో పాటుగా రెండవ పరిపాలన సంస్కరణల కమిషన్ అండ్ మదన్ మోహన్ పూంచి కమిషన్ గురించి నేర్చుకుందాం. సో ఈ రోజు వీడియోలో చెప్పబోయే ఈ మూడు టాపిక్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్కారియా కమిషన్ నుండి, అదేవిధంగా మదన్ మోహన్ పూంచి కమిషన్ నుండి మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో చాలా వరకు బిట్స్ రావడం జరిగింది. సో నేను కేంద్ర రాష్ట్ర సంబంధాలపై చేసినటువంటి అన్ని వీడియోల కంటే ఈ రోజు ఇప్పుడు డిస్కస్ చేయబోయే వీడియో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా వివిధ రకాలటువంటి కమిషన్లు, కమిటీలు వేశారు కదా, వీటిని మీరు వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఈ కమిటీలు వచ్చి కాలానుక్రమంగా అమర్చండి అని, ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మీరు కాలానుక్రమంగా ఇయర్స్ తో పాటు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనం సర్కారియా కమిషన్ గురించి నేర్చుకుందాం. సారీ అండి, ఇక్కడ సర్కార్ కమిషన్ అని పడింది, అది సర్కారియా కమిషన్. సారీ, అది ఒక టైపింగ్ మిస్టేక్ వల్ల అలా జరిగింది. సో సర్కారియా కమిషన్ గురించి నేర్చుకుందాం. సర్కారియా కమిషన్ అనేది 1983 సంవత్సరంలో ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడిందండి? 1983 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇది నివేదికను ఎప్పుడు సమర్పించిందండి? 1987 సంవత్సరంలో సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం 1983 సంవత్సరంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎవరండి? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి ఆర్ఎస్ సర్కారియా అధ్యక్షతన ఈ సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులుగా బి శివరామన్, ఎస్ఆర్ సేన్, ఆర్ఎం సుబ్రహ్మణ్యం, ఎల్ఎన్ సిన్హా గారు ఉన్నారు. ఎవరండి? బి శివరామన్, ఎస్ఆర్ సేన్, ఆర్ఎం సుబ్రహ్మణ్యం అండ్ ఎల్ఎన్ సిన్హా గారు ఉన్నారు. ఫస్ట్ ఇద్దరు ఇందులో సభ్యులు. ఆర్ఎం సుబ్రహ్మణ్యం వచ్చేసి కార్యదర్శి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి, కార్యదర్శి కూడా గుర్తుపెట్టుకోండి. ఎల్ఎన్ సిన్హా వచ్చేసి సలహాదారుడు. సో వీరితో ఈ సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ అనేది 1987 సంవత్సరం అక్టోబర్ 27న దాదాపుగా 247 అంశాలతో 247 సిఫారసులతో నివేదికను సమర్పించింది. దీనిలో దాదాపుగా 170 సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్ లో వేశారు, ఎప్పుడు నివేదిక ఇచ్చారు, రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. 1983లో నివేదిక, 1983లో కమిషన్ వేయడం జరిగింది, 1987లో నివేదిక ఇచ్చింది. సో ముఖ్యమైన సిఫారసుల భాగంగా మనకు చూస్తే ఈ సర్కారియా కమిషన్ అనేది ఆర్టికల్ 263 ప్రకారం, ఎంత అండి? ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ అంతర్రాష్ట్ర మండలి పేరును అంతర్ ప్రభుత్వాల మండలిగా మార్చాలని కూడా ఈ సర్కారియా కమిషన్ సిఫార్సు చేసింది. ఏం సిఫార్సు చేసిందండి? ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని, దీని పేరును అంతర్ ప్రభుత్వాల మండలిగా మార్చాలని సిఫార్సు చేసింది. సో సర్కారియా కమిషన్ చేసినటువంటి ఈ సిఫారసును 1990లో ఈ సిఫారసు ఆధారంగా అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ క్వశ్చన్. సో ఏ కమిటీ సూచనలతో మనకు, ఏ కమిషన్ సూచనలతో అంతర్రాష్ట్ర మండలి ఏర్పడిందని ఇంతకుముందు అడిగారు. ఏ కమిషన్ సూచనలతో అండి? సర్కారియా కమిషన్ సూచనలతో 1990లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధిస్తారు కదండి. ఈ రాష్ట్రపతి పాలనను కేవలం ఆఖరి ప్రయత్నంగా మాత్రమే వినియోగించాలి. అంటే ఫైనల్ గా మనకు ఎటు వీలు కాని పరిస్థితుల్లో కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే ఈ రాష్ట్రపతి పాలనను విధించాలని సిఫారసు చేసింది. దీనితో పాటుగా ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రాలు శాసనాలు చేసే ముందు రాష్ట్రాలను సంప్రదించాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినప్పుడు ఆమోదించకుంటే తగిన కారణాలను, ఏవైతే కారణాలు ఉంటాయో ఆ తగిన కారణాలను రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏ కమిషన్ సూచనలతో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది? సర్కారియా కమిషన్. సో రాష్ట్రపతి పాలనను కేవలం ఆఖరి ప్రయత్నంగానే ఉపయోగించాలని ఏ కమిషన్ సూచించిందండి? సర్కారియా కమిషన్. అదేవిధంగా ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం శాసనాలు చేసే ముందు రాష్ట్రాలను సంప్రదించాలని సూచించింది ఏంటండి? సర్కారియా కమిషన్.
సో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లులు ఒకవేళ రాష్ట్రపతి ఆమోదించకుంటే ఎందుకు ఆమోదించలేదో తగిన కారణాలను ఆయా రాష్ట్రాలకు తెలియజేయాలని కూడా సూచించింది. నెక్స్ట్ జాతీయ అభివృద్ధి మండలి NDC నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ని పునర్నిర్మించి దాని పేరును NDC పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలని సూచించింది. నేషనల్ ఎకనామికల్ డెవలప్మెంట్ కౌన్సిల్ NEDC జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలని సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా ముఖ్యంగా గవర్నర్లకు సంబంధించి సర్కారీ కమిషన్ చాలా సూచనలు చేసింది. అందులో ముఖ్యమైన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. అవి ఏంటంటే గవర్నర్లను నియమించే సమయంలో కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏ రాష్ట్రానికైతే గవర్నర్ గా నియమిస్తారో ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని సంప్రదించాలని, ఈ నిబంధనను రాజ్యాంగంలో చేర్చాలని సర్కారీ కమిషన్ సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అసెంబ్లీలో మెజారిటీ ఉన్నంత వరకు గవర్నర్ మంత్రిమండలిని రద్దు చేయరాదు. ఎప్పటి వరకు అండి? అసెంబ్లీలో మెజారిటీ ఉన్నంత వరకు గవర్నర్ మంత్రిమండలిని రద్దు చేయాలని కూడా ఈ సర్కారీ కమిషన్ సూచించింది. అదేవిధంగా అత్యవసర కారణాల వల్ల తప్ప గవర్నర్ పదవీ కాలాన్ని 5 సంవత్సరాల వరకు ఉంచాలని ఈ కమిషన్ సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గవర్నర్ పదవి అనేది 5 సంవత్సరాల పాటు ఉంటుంది, కానీ ఇది రాష్ట్రపతి యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నర్ ను తొలగించవచ్చు. అలా కాకుండా 5 సంవత్సరాల వరకు ఉంచాలని సర్కారీ కమిషన్ సూచించింది. అదేవిధంగా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను, వివాదాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను, ప్రముఖులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలని సర్కారీ కమిషన్ సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పార్లమెంటు అనుమతి లేకుండా రాష్ట్ర మంత్రిపై ఎలాంటి విచారణ కమిషన్ కు నియమించరాదు. ఏంటండి? పార్లమెంటు అనుమతి లేకుండా రాష్ట్ర మంత్రులపై ఎలాంటి విచారణ కమిషన్ ను నియమించరాదని సర్కారీ కమిషన్ సూచించింది. దీనితో పాటు ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు రాష్ట్ర మంత్రిమండలి కొనసాగింపు విషయంలో విధానసభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోవాలని మనకి సర్కారీ కమిషన్ సూచించింది. ఏంటండి? ముఖ్యమంత్రి నియామకం, రాష్ట్ర మంత్రిమండలి కొనసాగింపు విషయంలో విధానసభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా అఖిల భారత సర్వీసులు IAS, IPS, IFS లను మరింత బలోపేతం చేయాలని, నూతనంగా మరిన్ని సర్వీసులను ఏర్పాటు చేయాలని ఈ సర్కారీ కమిషన్ సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అఖిల భారత సర్వీసులను నూతనంగా ఏర్పాటు చేయాలి అండ్ మరింత బలోపేతం చేయాలని సర్కారీ కమిషన్ సూచిస్తే, అసలు ఈ అఖిల భారత సర్వీసులు IAS, IPS, IFS లను తీసివేయాలని సూచించినటువంటి కమిటీలు ఏంటండి? మనకు రాజమన్నార్ కమిటీ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ మెమోరాండంలో మనకి ఈ అఖిల భారత సర్వీసులను తీసివేయాలని సూచించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదే సర్కారీ కమిషన్ ఏం చెప్పింది? ఈ అఖిల భారత సర్వీసులను మరింత బలోపేతం చేయాలని సూచించడం జరిగింది. సో మనకి ఈ సర్కారీ కమిషన్ యొక్క సూచనలు, సిఫార్సులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవ పరిపాలనా సంస్కరణ సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారండి? దీన్ని 2005 సంవత్సరంలో రెండవ పరిపాలనా సంస్కరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారండి? వీరప్ప మొయిలీ గారి అధ్యక్షతన. ఎవరండి? వీరప్ప మొయిలీ గారి అధ్యక్షతన రెండవ పరిపాలనా సంస్కరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఎవరున్నారండి? వీరప్ప మొయిలీ అధ్యక్షతన వి రామచంద్రన్ గారు, అదేవిధంగా AH కారా గారు, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారు, అదేవిధంగా వినీతా రాయ్ వచ్చేసి కార్యదర్శిగా ఉన్నారు. సో ఈ సభ్యులు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెండవ పరిపాలన సంస్కరణ సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటైందని కూడా మనకు ఎగ్జామ్ లో అడగవచ్చు. 2005. సో ఈ 2005లో ఏర్పడినటువంటి రెండవ పరిపాలన సంస్కరణ సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరని కూడా అడగచ్చు. శ్రీ వీరప్ప మొయిలీ గారు. అదేవిధంగా సభ్యుల పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ రెండవ పరిపాలన సంస్కరణ సంఘం సంబంధించి మొత్తం 15 నివేదికలను, 15 నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మనకు ఈ 15 నివేదికల పేర్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ అవి ఏంటో మనం జస్ట్ చూద్దాం. ఓకేనా అండి? మీరు ఈ రెండవ పరిపాలన సంస్కరణ సంఘానికి సంబంధించి ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది, అందులో సభ్యులు ఎవరు, ఏ సంవత్సరం, ఈ పాయింట్లు మాత్రం డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. సో ఈ 15 నివేదికల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్, మాస్టర్ కీ టు గుడ్ గవర్నెన్స్. ఏంటండి? రైట్ టు ఇన్ఫర్మేషన్, మాస్టర్ కీ టు గుడ్ గవర్నెన్స్. అదేవిధంగా అన్లాకింగ్ హ్యూమన్ క్యాపిటల్, ఎంటైటిల్మెంట్ గవర్నెన్స్, దీంతో పాటు క్రైసిస్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్, లోకల్ గవర్నెన్స్, కెపాసిటీ బిల్డింగ్ ఫర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, అదేవిధంగా కంబాటింగ్ టెర్రరిజం, ప్రొటెక్టింగ్ బై రైట్యూడ్నెస్,
కంబాటింగ్ టెర్రరిజం. సో మనకి ఈ నివేదికల పేర్లు ఇంగ్లీష్ లోనే ఉన్నాయి, తెలుగులోకి కన్వర్ట్ చేయడానికి చూడకండి. జస్ట్ ఏవి ఉన్నాయో చూడండి అంతే, వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా సోషల్ క్యాపిటల్, షీల్డ్ డెస్టినీ, అదేవిధంగా రీఫర్బిషింగ్ ఆఫ్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, ప్రమోటింగ్ ఈ గవర్నెన్స్, సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇలా 15 నివేదికలను రెండవ పరిపాలన సంస్కరణ సంఘం కేంద్ర కేంద్రానికి అందించింది. మీరు ఈ 15 నివేదికల పేర్లను గుర్తుపెట్టుకోకండి, కానీ ఈ రెండవ పరిపాలన సంస్కరణ సంఘం ఎవరి అధ్యక్షతన ఏర్పడింది, ఏ సంవత్సరంలో ఏర్పడింది, సభ్యులు ఎవరు, ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మదన్ మోహన్ పూంచి కమిషన్. ఈ మదన్ మోహన్ పూంచి కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందండి? 2007 సంవత్సరంలో. నివేదికను ఎప్పుడు ఇచ్చింది? 2010లో. కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమగ్రంగా సమీక్షించడం కోసం 2007 ఏప్రిల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఇక్కడ కార్యదర్శి ఏర్పడిందండి, టైపింగ్ మిస్టేక్, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులుగా వినోద్ కుమార్ దుగ్గల్, ధీరేంద్ర సింగ్, అమరేష్ బార్చి, ఇక్కడ బార్లీ అని పడిందండి, సారీ ఫర్ టైపింగ్ మిస్టేక్స్ అండి, రియల్లీ సారీ, అమరేష్ బార్చి, అదేవిధంగా మాధవ్ మీనన్. ఎవరండి సభ్యులు? వినోద్ కుమార్ దుగ్గల్, అమరేష్ బార్చి, ధీరేంద్ర సింగ్, మాధవ్ మీనన్. వీరి సభ్యులుగా మదన్ మోహన్ పూంచి కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందండి? 2007లో. నివేదిక ఎప్పుడు ఇచ్చిందండి? 2010లో. సో టైపింగ్ మిస్టేక్స్ అయినాయండి, క్షమించండి, అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, అమరేష్ బార్చి, అక్కడ బార్లీ అని పడింది, ఇది టైపింగ్ మిస్టేక్ అండి, సారీ. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. అదేవిధంగా 2010లో ఇచ్చిందని చెప్పాను కదా మనకి నివేదిక. ఈ 2010లో 310 సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వానికి మదన్ మోహన్ పూంచి కమిషన్ నివేదిక ఇచ్చింది. అందులో ముఖ్యమైన సిఫార్సులు చూద్దాం. ఒక అంతర్రాష్ట్ర వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలని. ఏంటంటే అంతర్రాష్ట్ర వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలని ఏ కమిషన్ సూచించిందండి? మదన్ మోహన్ పూంచి కమిషన్. ఆర్టికల్ 307 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అదేవిధంగా దీనికి రాజ్యాంగ భద్రత కల్పించాలని కూడా పూంచి కమిషన్ సూచించడం జరిగింది. అదేవిధంగా జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి కానీ ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాలను సంవత్సరానికి 2 సార్లు, కనీసం సంవత్సరానికి 2 సార్లు జరపాలని సూచించింది. మనకి రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు ఉంటాయి కానీ యూనివర్సిటీ, స్టేట్, రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు గవర్నర్, ఛాన్సలర్ గా ఉండే సంప్రదాయాన్ని తీసివేయాలని ఏ కమిషన్ సూచించిందండి? మదన్ మోహన్ పూంచి కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జోనల్ కౌన్సిల్ సమావేశాలు ఉంటాయి కదా, వాటిని సంవత్సరానికి కనీసం 2 సార్లు జరపాలని ఈ మదన్ మోహన్ పూంచి కమిషన్ సూచించింది. దీనితో పాటుగా ఈ థర్డ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు గవర్నర్, ఛాన్సలర్ గా ఉండే సంప్రదాయాన్ని తీసివేయాలని ఏ కమిషన్ సూచించింది అంటే మనకి మదన్ మోహన్ పూంచి కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ జాప్యం చేయరాదని కేవలం 6 నెలల్లోపు, ఎన్ని నెలల్లోపు అండి? 6 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఆ బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపాలని ఈ మదన్ మోహన్ పూంచి కమిషన్ సిఫారసు చేసింది. ఏంటంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ జాప్యం చేయరాదని, కేవలం 6 నెలల లోపలే ఆ బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఆ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని ఏ కమిషన్ సిఫారసు చేసిందండి? మదన్ మోహన్ పూంచి కమిషన్. దీనితో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తొలగించేటప్పుడు గవర్నర్లు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ బలాన్ని నిరూపించుకోవడానికి వారికి సమయం ఇవ్వాలని కూడా ఈ పూంచి కమిషన్ సూచించింది. అదేవిధంగా మత కల్లాలు ఇట్లా రిలీజియన్ డిస్ప్యూట్స్, మత కల్లాలు జరిగినప్పుడు రాష్ట్రాల అభిప్రాయంతో సంబంధం లేకుండా కేంద్ర బలగాలను రాష్ట్రాలకు పంపవచ్చని ఈ మదన్ మోహన్ పూంచి కమిషన్ సూచించింది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ జాప్యం చేయరాదు. ఎన్ని నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి? 6 నెలల లోపల డెఫినెట్ గా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి. అలా పంపాలని ఎవరు సూచించారండి, సిఫార్సు చేశారు? పూంచి కమిషన్ సూచించింది. అదేవిధంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులను తొలగించేటప్పుడు వారికి తమ బలాన్ని నిరూపించుకునే టైం ఇవ్వాలని కూడా చెప్పింది. మత కల్లోలాలు జరిగినప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్ర బలగాలను పంపాలని సిఫార్సు చేసింది. దీంతో పాటుగా గవర్నర్ల తొలగింపు విధానంపై ఈ మదన్ మోహన్ పూంచి కమిషన్
చాలా విమర్శలు చేసింది. ఈ గవర్నర్లని రాజకీయ ఫుట్బాల్ గా చూడరాదని, మనకి రాజకీయ నాయకులు ఈ గవర్నర్లని రాజకీయ ఫుట్బాల్ గా చూడరాదని ఈ కమిషన్ అభిప్రాయపడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. గవర్నర్లను రాజకీయ ఫుట్బాల్ గా చూడరాదని ఏ కమిషన్ అభిప్రాయపడిందండి? మదన్ మోహన్ పూంచి కమిషన్. ఎందుకంటే మనకి గవర్నమెంట్స్ మారగానే ఈ గవర్నర్లను మార్చేస్తుంటారు, తీసేస్తుంటారు. అలా కాకుండా గవర్నర్లను 5 సంవత్సరాల పాటు వారిని ఎలాంటి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా వారిని రాజకీయాలలో ఫుట్బాల్ గా చూడరాదని మనకి మదన్ మోహన్ పూంచి కమిషన్ సిఫార్సు చేసింది. గవర్నర్ను నియమించే ముందు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభిప్రాయం తీసుకోవాలని ఈ పూంచి కమిషన్ సిఫార్సు చేసింది. అదేవిధంగా గవర్నర్ విధి నిర్వహణలో తప్పు చేస్తే మాత్రమే తొలగించాలని, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం ద్వారానే గవర్నర్లను కూడా తొలగించాలని సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి గవర్నర్ పదవి కాలం 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రపతి యొక్క అభిష్టం, రాష్ట్రపతి యొక్క విచక్షణ మేరకు రాష్ట్రపతి ఎప్పుడు తొలగిస్తే అప్పుడు తొలగించవచ్చును. 5 సంవత్సరాలు పదవి కాలం ఉన్నప్పటికీ అది ఫిక్స్డ్ కాదు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే ఉంటాడు. అలా కాకుండా రాష్ట్రపతిని తొలగించే విధంగానే మహాభియోగ తీర్మానం ద్వారా గవర్నర్ను తొలగించాలని ఏ కమిషన్ సూచించిందండి? మదన్ మోహన్ పూంచి కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా అన్ని ముఖ్యమైన విషయాలను కవర్ చేస్తూ వీడియోలను చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోలు ఎవరైనా చూడకుంటే చూడండి. మీకు వీలైతే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పినటువంటి మనకు సర్కారియా కమిషన్ కానీ, అదేవిధంగా మదన్ మోహన్ పూంచి కమిషన్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ.